హాయ్ గాయ్స్. హాయ్, దిస్ ఇస్ బాను. 2025 సంక్రాంతికి 3 క్రేజీ సినిమాలు వస్తున్నాయి, మన తెలుగు సినిమాలు. అందులో మెయిన్ గా పాన్ ఇండియా స్టార్ హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. గేమ్ చేంజర్ మూవీ. ఈ సినిమాకి డైరెక్టర్ మన శంకర్. సో ఈ సినిమా జనవరి 10న రిలీజ్ అవుతుంది. అలాగే జనవరి 12న బాలకృష్ణ, డాకు మహారాజ్, బాబీ డైరెక్షన్. అలాగే జనవరి 14న సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా విక్టరీ వెంకటేష్ అండ్ అనిల్ రావిపూడి గారి కాంబినేషన్ లో. ఇది హ్యాట్రిక్ మూవీ. F2 F3 తర్వాత ఈ సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీతో హ్యాట్రిక్. ఈ మూడిట్లో నీకు ఏ సినిమా పైన ఇంట్రెస్ట్ ఉంది చెప్పు. నాకైతే గేమ్ చేంజర్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం అండ్ డాకు మహారాజ్ ట్రీజర్ చూసినావా? ట్రీజర్ చూసిన. గేమ్ చేంజర్ కూడా ట్రీజర్ చూసిన. వచ్చింది అదే వచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం టీజర్ చూసినావా? చూసిన తప్పుగా మాట్లాడుతున్నారు. అబద్ధం చెప్తున్నా, అసలు టీజర్ రిలీజ్ కాలే. సాంగ్స్ రిలీజ్ అయినాయి. జోక్ చెప్పినా మీరు గెస్ చేస్తారా? గెస్ చేయరా? లేదు టీజర్ ట్రైలర్ రిలీజ్ అయితే ఇంకా ట్రైలర్ రిలీజ్ కాలే. అవును బ్రో. సాంగ్స్ అయితే బాగున్నాయి. గోదావరి గట్టు అనే సాంగ్ తోటి సినిమా అయిపోతే. గోదావరి గట్టుతో సింగర్ ఆయన పేరు రమణ గోగుల. తను పాడే తన ఎనర్జిక్ మూవీ, తన స్టెప్స్, తన బాడీ లాంగ్వేజ్ హైలైట్ ఉంటది. ఎందుకంటే అది నాకు నచ్చుతుంది కాబట్టి సినిమాలో ఉన్నాడు. సాంగ్ కనిపిస్తుంది మనకు. అయితే ఈ 3 సినిమాలో నువ్వు ఫస్ట్ ఏ సినిమా చూస్తావు? గేమ్ చేంజర్, డాకు మహారాజ్, అలాగే సంక్రాంతికి ఫస్ట్ గేమ్ చేంజర్ వస్తుంది కాబట్టి గేమ్ చేంజర్ చూస్తా. తర్వాత డాకుమారా చూస్తుంది కాబట్టి డాకుమారా చూస్తా. సంక్రాంతి చూస్తున్నాం కాబట్టి సంక్రాంతి ఒక దాని తర్వాత కూడా వస్తుంది కాబట్టి 3 సినిమాలు చూస్తావు. పెద్ద మాట అన్నాడు సరాడు. టీజర్ చూసాక ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అని అనిపించింది ఏది? డాకు మహారాజ్, గేమ్ చేంజర్. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా మాత్రం పక్క బ్లాక్ బస్టర్ అవుతుంది. రెండు చెప్పలేం. గేమ్ చేంజర్ కూడా కొద్దిగా హైలైట్ అవుతుంది ఎందుకంటే రామ్ చరణ్ గూగుల్ స్టార్ కాబట్టి. శంకర్ది ఇండియన్ 2 సినిమా భారీ డిజాస్టర్ అయింది కదా, ఎపిక్ డిజాస్టర్. అయితే ఈ సినిమా పైన కొంచెం డౌట్ గానే ఉంది. ఇండియన్ 2 డిజాస్టర్ అయింది కదా, మళ్ళీ ఈ సినిమాని బాగా తీసినా లేదా అనేది. ఇది ఒక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది. ఇందులో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో చేస్తున్నారు, తెలుసా? అది ఫాదర్ అండ్ సన్ రోల్ చేస్తున్నారు. అలాగే మన తెలుగు హీరోయిన్ అంజలి కూడా ఉంది. అయితే రిలీజ్ అయిన సాంగ్స్ కూడా 4 డోప్ సాంగ్ ఒకటి. అయితే వీటిలో నీకు ఏ సాంగ్ బాగా నచ్చింది? నాకు రామచారా జరగండి జరగండి కూడా అన్ని బాగానే ఉన్నాయి. డూప్ సాంగ్ కూడా బాగానే ఉంది అందులో, ఎందుకంటే లిరిక్స్ కూడా బాగానే ఉంటాయి. 4 కూడా డిఫరెంట్ ఉంది కదా. జరగండి అనే సాంగ్, అలాగే డూప్ అనే సాంగ్, రామచమచ కానీ, హైరానా గానీ, ఈ 4 కూడా ఒక్కొక్క లెవెల్ లో ఉన్నాయి సాంగ్స్ కూడా. నిజంగా డిఫరెంట్ లిరిక్స్ తో డిఫరెంట్. అలాగే శంకర్ గారి మార్క్ అయితే కనిపిస్తుంది ఆ మ్యూజిక్ లో కూడా. తమ్మని ఇచ్చినట్టు అయితే లేదు మ్యూజిక్. తమ్మనే ఇచ్చిండు కదా. తమన్ ఇచ్చిండు కానీ రెగ్యులర్ గా తమన్ ఇచ్చే మ్యూజిక్ మనకు తెలుస్తుంది. అరే ఈ సాంగ్ కి మ్యూజిక్ కి తమన్ ఇస్తారని. కానీ శంకర్ గారు అయితే తనకు ఏ టైప్ ఆఫ్ మ్యూజిక్ కావాలో అలా డిఫరెంట్ ఉంటది. ఆయన స్టైల్ అయితే మ్యూజిక్ కనిపించింది. హైరానా సాంగ్ కావచ్చు, హైరానా అయితే టోటల్లీ డిఫరెంట్. అసలు తమ్మన్ మార్కే లేదు, శంకర్ గారి మార్క్ కనిపిస్తుంది. ప్యూర్ శంకర్ మార్క్. డిఫరెంట్ లిరిక్, డిఫరెంట్ మ్యూజిక్. మీకైనా మోర్ వీడియోస్ కావాలంటే మా ఛానల్ ని సర్చ్ చేయండి. సర్చ్ కాదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా మోర్ వీడియోస్ కావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, మళ్ళీ కలుద్దాం. అలాగే నెక్స్ట్ ఎలాంటి కంటెంట్ కావాలో మీకు వీడియో అది కామెంట్ అయితే చేయండి. అంటే పబ్లిక్ లో వెళ్ళి ఈ ఇయర్ లో రిలీజ్ అయిన మూవీస్ కావచ్చు, ఆర్ సాంగ్స్ కావచ్చు, అలాగే హీరోస్ పైన ఇలాంటి వీడియో కావాలంటే మీరు కామెంట్ చేయండి. దాని మీద ఆ టాపిక్ మీద వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇది మరి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. జై హింద్.